డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్లో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపు ముందుగా నూతన జనసేన కార్యాలయాన్ని ప్రారంభించి అక్కడి నుండి కోర్టు సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు జనసేన నాయకులు డాక్టర్ కృష్ణప్రియ, రాజ్ కుమార్ దంపతులు తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి వాసవి గార్డెన్స్లో ఆత్మీయ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సుమారు 2 నుంచి 3 వేల మంది కార్యకర్తలు హాజరు కానుండగా 400 నుంచి 500 మంది కొత్తగా పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. డంప్యార్డ్, నిరుద్యోగం, మున్సిపల్ సమస్యలపై పోరాటం చేస్తామని ప్రకటించిన జనసేన నేతలు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. రేపు అనగా ఆగస్టు 9న వాసరా గార్డెన్స్లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంటున్నాము. సో ఈ ప్రోగ్రాం గురించి మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడము, దాంతోపాటుగా రేపటి నాడు రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మేము పోటీ చేయనున్నాము. ఎవరైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనతో కలిసి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తున్నాము. ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి జాతీయ కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరి గారు, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ నాయుడు గారు మరియు సెంట్రల్ టీం ఏదైతే హైదరాబాద్ నుండి కూడా 50 మంది రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీని మరియు గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళి కరీంనగర్లో జనసేన పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చాలామంది ఈ కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ నుంచి ఒక స్వరం జనసేనది రేపటి నాడు మనం వినబోతున్నాము. చాలా మీరందరూ కూడా చూశారు, అన్ని పార్టీలు చూసినాం. మనం టీఆర్ఎస్, గత ప్రభుత్వమైన టీఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసినాము. ప్రజలందరూ కూడా మార్పు కోరుతున్నారు. ఆ మార్పులో జనసేన పార్టీ ముందు ఉండి సేవాభావంతో, పారదర్శకతో, సేవతో ముందుకెళ్ళి ప్రజలందరి సమస్యలని ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతుకగా రేపటి నాడు రాజకీయాలలో జనసేన పార్టీ క్రియాశీలకంగా మారబోతున్నది. ఇక్కడ కరీంనగర్ గడ్డపైన ఇక్కడే పుట్టాను, మిషన్ హాస్పిటల్లో. ఇక్కడ డ్యామ్ నీళ్లు తాగి పెరిగాను, ఇక్కడ గాలి పీల్చుకొని పెరిగిన ఇక్కడే. గత 35 ఏళ్ల నుంచి ఇదే కరీంనగర్ గడ్డ మీద మన రాజకీయ నాయకులు ఎన్నో పార్టీలు వచ్చాయి, మన కరీంనగర్ని ఎంతో స్మార్ట్ సిటీ లాగా చేశారు. కాకపోతే ఇంకా ఎన్నో లోటులు ఉన్నాయి చేయాల్సినవి. కాబట్టి వాటన్నిటినీ చేయాలని, నా పుట్టిన నేలకి రుణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు నాకు ఈ పార్టీ ఇచ్చింది. సో అందుకే ఈ పార్టీ నుండి వచ్చి నా నేల రుణం నేను తీర్చుకుంటాను. ఖచ్చితంగా నాకు ఎంత వీలైతే అంత 100% ఎఫర్ట్ ఇచ్చి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో పబ్లిక్కి అండ్ యూత్కి కూడా, ఉద్యోగాలు లేవు, ప్రతి ఇంట్లో ఉన్నారు నిరుద్యోగులు, బీటెక్ చదువుతున్నారు కానీ జాబ్స్ ఉండవు. మళ్ళీ హైదరాబాద్కో వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి. సో ఇలాంటి వాళ్ళ కోసం, మళ్ళీ రైతుల కోసము మేము ఎంతో కష్టపడి ఖచ్చితంగా ఇక్కడ మా జనసేన జెండా ఎగిరితే మాత్రం ఈ లోటులన్నీ మా లీడర్కి చెప్పి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాము. కాబట్టి దానికోసం ఇది మొదటి స్టెప్ అన్నమాట, మొదటి అడుగు మాది. ఈ మొదటి అడుగుగా రేపు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము బొమ్మకల్లో, చెల్మేడ ఆనందరావు ఎదురుగా. ఆ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాక బైక్ ర్యాలీ ఉంటుంది. ర్యాలీ తర్వాత సమావేశం ఉంది వాసరా గార్డెన్స్లో. సో ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేస్తున్నామండి, యూత్ అందరూ రావాలి. ఎందుకంటే ఎంతో మందికి అవకాశాలు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కరీంనగర్లో. అంటే మాకు సేవ చేయాలని ఉంది, కాకపోతే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. నేను ఎట్లా రావాలి ముందుకి, అందులో నేను కూడా ఒకదాన్ని.